శ్రీమాత్రే నమః. సాధన స్పిరిచువల్ టీవీ వీక్షకులకు శుభాశీస్సులు. అరచేతిలో రేఖల గురించి తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు మగవాళ్ళైతే కుడి చేతిని, ఆడవాళ్ళైతే ఎడమ చేతిని చూసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పే ఫలితాలు మగవాళ్ళైతే కుడి చేతిలో, ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో చూసుకుని మీ భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. జీవితంలో చాలామందికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. లవ్ చేస్తారు, కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదు. మళ్ళీ తిరిగి ఇంట్లో పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అని జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అసలు మనకి లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుందా అనే విషయం ముందుగానే తెలుసుకుంటే ఈ బాధలు ఉండవు కదా. మీ అరచేతిలో కొన్ని గుర్తులను బట్టి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అనే విషయాలను ఈ హస్తరేఖా సాముద్రికం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేము చెప్పేటువంటి గుర్తులలో ఏ రెండు గుర్తులైనా మీ అరచేతిలో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ప్రేమ వివాహమే జరుగుతుంది. ఇప్పుడు ఆ రేఖలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అరచేతిలో చూపుడు వేలు కింద ఉండే స్థానాన్ని గురుస్థానము అంటారు. ఈ గురుస్థానము మీద ఒక క్రాస్ మార్క్ లాంటి గుర్తు ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. మరొక గుర్తు అరచేతిలో శుక్రస్థానం మీద ఉంటుంది. చూడండి, అరచేతిలో ఈ స్థానాన్ని శుక్రస్థానము అని అంటారు. ఈ శుక్రస్థానం మీద ఒక చతురస్రం ఉన్నా కూడా ఇది కూడా ప్రేమ వివాహాన్నే సూచిస్తుంది. అదేవిధంగా అరచేతిలో ఈ స్థానాన్ని బుధస్థానము అని అంటారు. ఈ బుధస్థానము చివరి నుండి అంటే చిటికెన వేలు కింద అరచేతి చివరి నుండి ఒక రేఖ అడ్డంగా వ్యాపించి రవిస్థానము వరకు వ్యాపించి ఉన్నా కూడా అది ప్రేమ వివాహాన్నే సూచిస్తుంది. అదేవిధంగా అరచేతిలో బుద్ధి రేఖ మరియు ఆయుష్ రేఖని కలుపుతూ ఒక నిలువు గీత ఈ విధంగా ఉన్నా కూడా అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చెప్పిన గుర్తులలో ఏ రెండు గుర్తులు మీ చేతిలో ఉన్నా మీకు ఖచ్చితంగా ప్రేమ వివాహమే జరుగుతుంది అని హస్తరేఖా సాముద్రికం చెబుతుంది. ఇక అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన రేఖ గురించి తెలుసుకుందాం. అరచేతిలో ఇక్కడ ఉండే స్థానాన్ని బుధస్థానం అని చెప్పుకున్నాం కదా. ఈ బుధస్థానము చివర నుండి అంటే చిటికెన వేలు కింద అరచేతి చివర నుండి ఒక రేఖ అడ్డగా చిన్నగా వ్యాపించి అది లోతుగా స్పష్టంగా ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా పెద్దలు కుదిర్చిన వివాహమే జరుగుతుంది అని హస్తరేఖా సాముద్రికం ఘంటాపదంగా చెబుతుంది. ముందుగా చెప్పిన గుర్తులు ఏమీ లేకపోయినా కూడా మీకు అరేంజ్డ్ మ్యారేజే జరుగుతుందని తెలుసుకోవాలి. ఒకవేళ మీ అరచేతిలో ప్రేమ వివాహానికి సంబంధించిన గుర్తులు ఉన్నప్పటికీ అవి స్పష్టంగా లేకుండా సన్నగా పాలిపోయినట్టుగా ఉండి బుధస్థానం నుండి వ్యాపించిన రేఖ లోతుగా స్పష్టంగా ఉన్నా కూడా మీకు అరేంజ్డ్ మ్యారేజే జరుగుతుంది అని హస్తరేఖా సాముద్రికం చెబుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ మీతో ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ హస్తరేఖా సాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ముందుగా మీ రెండు అరచేతుల్ని ఈ విధంగా దగ్గరగా పెట్టండి. ఇప్పుడు మీ రెండు అరచేతుల్లో ఉండేటువంటి హృదయ రేఖలు అర్ధచంద్రాకారంలో ఈ విధంగా ఉన్నట్టయితే మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఈ విధంగా ఉన్నట్టయితే మీ మనసుని అర్థం చేసుకునే వాళ్ళే మీ జీవితంలోకి వస్తారు అని హస్తరేఖా సాముద్రికం చెబుతుంది. ఇక వీటిని బట్టి మీ జీవితంలో లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుందా, మిమ్మల్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తుందా రాదా అనే విషయాలను తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ హస్తరేఖా సాముద్రికానికి సంబంధించిన మరింత మార్మికమైన సమాచారాన్ని మరింత లోతుగా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.